అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయి, ప్రతికూల అనుకూలంగా మార్చడానికి ఏ దేవతలను చేయాలి, ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక రేపటి రోజున మీనరాశి వారికి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల ప్రభావం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. ఇక గ్రహఫలాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల విద్య, ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. చంద్రుని ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలకు సంబంధించిన ఆలోచనలు కలగవచ్చు. ఇక రేపటి రోజున సోమవారము మీరు శివాలయంలో పరమేశ్వరుని యొక్క ఆరాధన అండగా కూడా మంచిది. ఓం నమ శివాయ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. శివాలయంలో పాలాభిషేకం చేయించడము శుభ ఫలితాలు పెంచుతుందని విశ్వాసం. పేదలకు బియ్యం లేదా పాలు దానం చేయటము మంచిది. ఇక రేపటి రోజున ఆరాధన అనుకూలము. పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ స్వామి, గురుగ్రహ అనుగ్రహం కోసము శ్రీ సాయిబాబా ఆరాధన అందకూడదు మంచిదన్నమాట. ఇక రేపటి మీన రాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు లేదా లేత నీలం. శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. శుభ దిక్కు ఈశాన్యం దిక్కు. రేపటి రోజు మీనరాశి వారికి సహనము, దైవభక్తి మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీనరాశి వారికి రేపటి రోజు అనుకూలమైన రోజండి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున మీకు తెలియనటువంటి ఒక విషయాన్ని రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మొత్తానికి చూసినట్లయితే కనుక రేపటి రోజు మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు తలెత్తబోతున్నాయో తెలుసుకుందాము. ఈ రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి వారిలో కూడా శనిదేవుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుందండి. అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడము, శని భగవాన్ యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వడము మంచిదన్నమాట. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడము, ఇష్టపడిన పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తన అన్ని రకాల మార్పులు కూడా రేపు చోటు చేసుకోబోతున్నాయండి. ఇక శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతాయని చెప్పుకోవాలి. రేపటిలోన ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలమైన రోజుగా ఉంది. కానీ రేపటిలోన మీరు చేసే ఒక మంచి పని మీ జీవితానికి అనేక రకాల మార్పులు అయితే తీసుకురాబోతుందండి. ఇక మీరు ఎక్కువ ఇష్టపడిన పనులను ఎక్కువ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలో అనేక రకాల మాట తీరులు, మీ ఆలోచన విధానంలో అడగడం కూడా ఎన్నో మార్పులు, చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలో మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది పుష్కలంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీ జీవితము ఒక ఎత్తు అయితే ఇకపై మీ జీవితం అనేది మరొక రకంగా ఉండబోతుందండి. మరొక ఎత్తు అని కూడా చెప్పడం ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పటి నుంచి మీ జీవితం పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపు రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకునేటువంటి పరిచయం అయితే మీరు చేస్తారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీరు కలిగినటువంటి మార్పులు ఎలాంటివి అనే విషయాలు కానీ తెలుసుకున్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. నిజంగా రేపటి రోజున మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కూడా. అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయము కూడా రేపటి రోజున ఈ వీడియో ద్వారా తెలియజేయవలసిన జరుగుతుంది. కాబట్టి వీడియోను మనసు పెట్టి వినండి. ఇక ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి ఏదైనా గుణగుణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానండి, మీరు ఎప్పుడు కూడా కష్టాలని అనేక రకాల అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే మీరు జాతకపరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టాలు ఎప్పుడు కూడా అందరికి కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికి అంటే సహజంగా కష్టం ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనేది అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువ వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారి పరంగా ఎక్కువ కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్న ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఏది ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే మీకు ఎదురు కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు అయితే పడతారో, అవమానాలు అనుభవిస్తారో, అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో అన్ని రకాల ఎదుర్కొన్నవారే. చిన్నప్పటి నుండి కూడా చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి అయినటువంటి వారుగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసండి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కూడా ఈ రాశివారిదని చెప్పుకోవాలండి. నీతి నిజాయితీ ధర్మం వీరి నల్లరాలు కూడా జీర్ణించుకుపోతాయి. ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టాలను కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అనేవి నిడలా వీరిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అనేది ఖచ్చితంగా రాబోతున్నారండి. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా అంటే వీరి పనుల్లో వీరు లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. ఈ రాశివారు వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి చాలా చక్కటి రూప లావణ్యం కూడా కలిగి ఉంటారు. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకి తప్పకుండా ఫిదా అవ్వాల్సిందని చెప్పుకోవాల్సిందేనండి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అంత చక్కని రూపలావణ్యం వీరి సొంతమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశివారు ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చండి వీరు చాలా అద్భుతంగా ఉండబోతున్నారండి. మాట్లాడమే కాదండి ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ కూడా ఉంటారన్నమాట. అంత చక్కగా ఉంటారు. వీళ్ళ యాటిట్యూడ్ కూడా మంచిగా కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా వీళ్ళు అన్ని రకాలకు కూడా వీళ్ళు అంటే చేజిక్కించుకుంటారండి. అంటే ఏంటంటే మాకు ఇది ఉంది లేదు అని కాకుండా భగవంతుని వీరు ఏమైనా కూడా ఇచ్చే ధర్మపరంగా ఈ రాశి వాళ్ళు అయితే ఉంటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అన్న కూడా ఉద్యోగ వ్యాపార రాజకీయాలు చూసినట్లయితే కూడా వీరు న్యాయపరంగా కూడా అనుకూలం కలిగి ఉంటారండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుక అన్ని రకాలకు కూడా మీరు చేసే ఉద్యోగంలో అన్ని రకాల ప్రమోషన్స్ కూడా మీకు రాకపోతున్నాయి. ఇక రేపటి రోజున ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఒక కొత్త అవకాశాలు లాభాలు సూచన కూడా ఉన్నాయి. సహచరుల యొక్క సహకారంతో పనులు సాఫీగా పూర్తవుతాయి. ఇక ఆర్థిక పరంగా ఆదాయం సాధారణం కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. పెట్టుబడుల విషయంలో అనుభవుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామ్య సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక రేపటిన ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగటము సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. అలసట ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరము. ఇక రేపటి మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన అన్న కూడా మంచిదండి. ఇక విద్యార్థులు రేపటి అన్నప్పుడు కూడా అన్ని వీళ్ళ యొక్క గురువుల యొక్క సహకారంతో రేపటి మీరు ఉన్నత విద్యనైతే అనుభవిస్తారు. అదేవిధంగా రేపటిన మీరు శివాలయంలో 11 ప్రదర్శనలు చేసి నారికేలు తినిపించినట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.